చూడండి 16:4 బెనాదు రాజు ఆసా మాటలు అంగీకరించి తన సైన్యముల అధిపతులకు ఇశ్రాయేలు వారి పట్టణంలో పంపగా వీరు ఈయోను దానిలో అబేల్ మాయు నఫ్తాలి ప్రదేశం చేరి పట్టణంలోని కొట్లను కొల్లబెట్టి బయేషా దీని రామాను ప్రకారంగా కట్టించిన మానవేసి తను చేయించిన పని చాలించి వీడొచ్చి దాడి చేయగానే ఆయన ఏం చేసిన బయేషా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు ఆసా యూదా వారందరినీ సమకూర్చిను. వీరు పోయి బయేషా కట్టించిన రామపట్టణం రాళ్లను దూలమును తీసుకొని వచ్చి వాటితో ఆసా గెబను మిస్పాను ప్రకారములను కట్టించను. ఇప్పుడు ఏం చేశాడు? వాటితో 2 పెట్టించాడు. గెబను మిస్పా ప్రాకారము కట్టించాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఏడు వచ్చింది. ఆ కాలం ముందు దీర్ఘదర్శి హనాని. దీర్ఘదర్శి అంటే ఎవరు? ప్రవక్త. వినండి, దీర్ఘదర్శి అంటే రాబోయే కాలంలో జరిగే వాటిని దేవుడు బయలుపరిస్తే చూసేవాడు దీర్ఘదర్శి. ఓకే, దీర్ఘదర్శి హనాని యూదా రాజైన ఆశ్రయతకు వచ్చి అతనికి ఇలాగ ప్రకటించును, నీవు నీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుక సిరియా రాజును. వినండి, అర్థమవుతుంది మీకు? ప్రవక్త చెప్తున్నాడు ఆశ్రయాలతో, నీవు నీ దేవుడైన యెహోవాను ఆశ్రయింపక నమ్ముకొనుక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశమును తప్పించుకొని పోయాను. బహు విస్తారమైన రథములు గుర్రప్రోధంగా కుషీలను ఉపయోగ గొప్ప దండే వచ్చింది కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి అప్పగించను. తన యథార్థ హృదయముల వారిని బలపరుచుట యెహోవా కలిసి లోకమంత్ర సంచారము. వినండి, ఇక్కడ హనాని అనేటువంటి ప్రవక్త వచ్చి మాట చెప్పాడు. ఆసా, నీవు మొదటగా దేవుని ఆశ్రయిస్తే దేవుడు జనహో నుండి నిన్ను తప్పించి విజయించాడు కదా. నువ్వు ఇప్పుడు ఎందుకని దేవుని నమ్ముకుని బెనాదును ఆశ్రయించావు? నువ్వు ఎందుకు ఇలా చేసావు? దేవునికి వ్యతిరేకంగా లేచావు అని అడిగాడండి. ఎవరైనా? హనాని. ఈ రాజును అడిగితే ఈయనేమంటాడు చూద్దాం. దేవుని యొక్క ఆత్మ అంట 8 మధ్యలో ఆయన యెహోవా నమ్ముకున్నందున ఆయన వారిని చేతికి అప్పగించి 9 వచ్చిన తన ఎడల 9 వచ్చిన తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతా సంచారము. అయిపోయినండి, దేవుని యొక్క దృష్టి సంచారం చేస్తుంది దేనికోసం అంటే మీరు ఏం చెప్తారు సమాధానం? యథార్థ హృదయం గల వారికి బలపరచు. ఈ రోజు ఒక్క మాట వినండి మీరు. నేను ఎందుకు యథార్థంగా ఉండాలి? నేను ఎందుకు అన్ని విడిచిపెట్టి దేవునిలో భక్తి కలిగి ఉండాలి? నేను యథార్థంగా ఉంటాను, నాకు ఉపయోగం ఏంటి? అసలు రోగమే లేదు, నష్టపోతాను అనుకుంటున్నారు ఎవరైనా? బైబిల్ సెలవిస్తుంది, యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచడానికి దేవుని దృష్టి లోకమంతా సంచారం చేస్తారు. ఒకడు చూసినా చూడకపోయినా, ఒకరు నీకు సహాయం చేసినా చేయకపోయినా, నీ యథార్థతను మాత్రం నీవు విడిచిపెట్టవు. ఎందుకని? నీకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. నీవు యథార్థంగా ఉన్నంత మాత్రాన మనుషులను గుర్తించకపోవచ్చు. నువ్వు లంచం తీసుకున్నంత మాత్రాన నీకు ఆస్తి లేకపోవచ్చు. నీవు యథార్థంగా జీవించేంత మనుషులకు నీకు విలువ ఇవ్వచ్చు. కానీ దేవుడు మాత్రము నీ యథార్థతను చూసి నీకు సహాయం చేస్తాడు. ఇది బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరో కోసము మన యథార్థతను పోగొట్టుకోవద్దండి. మీరు యథార్థంగా జీవించండి. రాబోయేది ఈ రోజుల్లో మంచి లేదు, చెడు చేస్తాను కాబట్టి మంచి జీవించే ఉపయోగం ఏంటి? నేను లోకంలో కలిసిపోతుంది మీరు అనుకోవద్దు. మీరు న్యాయంగా యథార్థంగా జీవించండి. దేవుని యొక్క దృష్టి నీ ఎందుకు వస్తుంది కాబట్టి నీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి యథార్థతను మాత్రం నీవు వదిలిపెట్టవద్దు. యోబు యథార్థ హృదయం అంటే వదిలిపెట్టాడు యథార్థతను ఎప్పుడైనా? యోబు యథార్థతను వదిలిపెట్టాడా? అన్ని పోగొట్టుకున్నాడు కానీ యథార్థతను మాత్రము విడవలేదు. తన భార్య వచ్చి దూషించు అని చెప్పిన యోబు తన యథార్థతను విడవ. కాబట్టి యథార్థతకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆయన నిలబడ్డాడు కాబట్టి, యథార్థంగా జీవించాడు కాబట్టి యోబును దేవుడు 200గా ఆశీర్వదించాడు. కాబట్టి యథార్థతను మాత్రం మీరు ఇప్పుడు విడిచిపెట్టవద్దు. కొన్ని విషయాలు నేర్చుకోండి. ఆశా విషయంలో ఆశా మొట్టమొదటి ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. పాపాన్ని, దేవతా స్తంభాలని కూడా పడగొట్టాడు. కాబట్టి ప్రార్థన చేయగానే దేవుడు జవాబిచ్చాడు. రెండోసారి ఆశ ఏం చేశాడు? కష్టం రాగానే దేవుని ఆశ్రయించకుండా సిరియా రాజును ఆశ్రయించాడు బెనాదుని. ఆయన ఆశ్రయించినందువల్ల దేవునికి కోపము వచ్చేసింది. ఆయన చేసిన తప్పులు మీరు కూడా చేయొద్దు. ఒకవేళ మీరు యథార్థంగా జీవించకపోతే, మీరు యథార్థంగా జీవించండి, ప్రతిఫలం ఇచ్చేది మన దేవుడు మాత్రమే. తర్వాత ఎన్నో వచ్చామమ్మా? 10 వచ్చాము. ఇప్పుడు 9 వచ్చాము. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచక యెహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేయొచ్చును. ఈ విషయమంతా నీవు మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధముడే. అర్థమవుతున్నా మీకు? మతి తప్పి ప్రవర్తించావు. మతి ఎందుకు తప్పింది? దేవుణ్ణి విడిచిపెట్టి మనుషులను ఆశ్రయిస్తే మతి తప్పి. నీకు సైన్యములకు అధిపతి యెహోవా తోడుగా ఉంటే నువ్వు ఆయన వైపు వెళ్ళకుండా మనుషులు అండ చూసుకున్నాయని ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనుషులు అండ చూసుకుని మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి ఇక మీద నీకు
యుద్ధములే ఏం కలుగుతాయి అంట చెప్పండి. ఇక మీద నీకు యుద్ధములే 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 కలుగును. ఆ దీర్ఘ పదవచనం ఆ దీర్ఘదర్శకుడు ప్రకటించినందుకు ఆసాన్ని కోపగించి రోత్రం చూపి అతని బందీ గృహంలో. ఇప్పుడు చెప్పండి, ఆశ చేసిన రెండు తప్పేంటి? ఎవరిని ఎవరిని దీర్ఘదర్శి అంటే ప్రాప్త పేరేంటి? హనాని. హనాని వచ్చి ఆయన సరిచేస్తా చెప్తే నువ్వు నాకు చెప్పేవాడు అని చెప్పేసి కోపం వచ్చి ఆ ప్రవక్తను ఏం చేశారంట? బంధించాడు. ఈయన చేసిన రెండో తప్పు. మొదటి తప్పేమో దేవుని ఆశ్రయించలేదు. రెండో తప్పు ఏం చేశాడు? దీర్ఘదర్శిన ప్రవక్తను బంధించేశాడు, చెరసాల్లో వేసాడు. ఇది కాక ఆ సమయం మంది ఆశ జనులు కొందరిని బాధపరిచాడు. మూడో తప్పు ఏం చేశాడు? ప్రజలను బాధ పెట్టాడు. ఆశ చేసిన కార్యాలంటే గీత ఇశ్రాయేలు గ్రంథంలో రాయబడిన ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరం 36 సంవత్సరాలు బాగా పరిపాలించాడండి. ఇప్పుడు 3 సంవత్సరాల్లోనేమో ఇది జరిగింది. ఇప్పుడు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. అర్థమవుతుంది మీకు? ఇంకో తప్పు చేశాడు. ప్రవక్త అయిన దీర్ఘదర్శిని తీసుకెళ్లి బంధిస్తే ఇప్పుడు దేవుడు ఏం చేసడానికి? దేవుడు ముత్తాడండి. ఎవరిని? ఆశారాజు. ఆశారాజు న్యాయవంతుడా పాపం చేశాడా? న్యాయంగా ఉన్నాడా? న్యాయంగా ఉన్నాడు. దేవతా స్తంభాలను పడగొట్టాడు. దేవుని యొక్క బలిపీఠాలు కట్టించాడు. దేవుని యొక్క యథార్థంగా బ్రతికాడు. 36 సంవత్సరాలు బ్రతికాడు. మధ్యలో తెగులు పుట్టిన తర్వాత మధ్య తప్పి ప్రవర్తించాడు. మనుషులను ఆశ్రయించాడు. అడిగిన వాళ్ళని తీసుకెళ్ళి బందీ గృహంలో వేశాడు. ప్రజల్లో బాధ పెట్టాడు. ఇదంతా చూసిన దేవుడు ఆశాన్ని మొత్తాడు. మొత్తం ఏమైందంటే 39వ సంవత్సరం పాదముల్లో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను, బాధపడ్డానండి, మామూలు బాధ, బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను. నేను చెప్తాను, వైద్యులను పట్టుకోవడం తప్పంటారా? ఇది చెప్పండి. డాక్టర్ దగ్గర తప్పు కాదు, కానీ నేను ఒక పద్ధతి మర్చాడు. ప్రతిదాన్ని దేవుని దగ్గర అడిగేవాడు, దేవుని దగ్గర అడగలేదు, అది తప్పు. వైద్యులు పట్టుకోవడం తప్పు కాదు, కానీ దేవుణ్ణి మర్చిపోయాడు, అది తప్పు. నేను ఒక రాజు గుర్తు చేస్తాను, చెప్పండి. ఆయనకి మనకన్నా రోగం వచ్చింది. హిజ్కియా దేవుని వెతికాడా? వైద్యులు వెతికాడా? ప్రవక్త చెప్పిదిగో నీవు మరణమైపోతున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే వెంటనే యెషయా హిజ్కియా ఏం చేస్తాడు? దేవుని తట్టు గొడవ తిరిగి కన్నీటితో ప్రార్థన చేస్తాడు. అంటే రోగం రాగానే దేవుని వైపు చూసాడా? వైద్యుల వైపు చూసాడా? చూడండి, దేవుడు పెడితే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడగానే మరలా దేవుని వాక్కు యెషయాకు వచ్చింది, వెళ్ళిపో 15 సంవత్సరాలు ఆయుషించాడు. ఈయనకి దేవుడు ఏమన్నా మాట్లాడేమని ఒక మొత్తి బలహీనత పెట్టాడు. కానీ మరలా దేవుని దగ్గర విషయాన్ని చేయాలంట. ప్రభా, నేను బాధపడుతున్నాను ప్రభా, నాకు సహాయం చేయి, ఈ బాధ విముక్తి కలిగి ప్రార్థన చేశాడా? ఎందుకని ఆయన తెలుసు దేవుని వ్యతిరేకంగా నేను తెచ్చాను, ప్రాప్తం కొట్టాను. చూడండి, ఎవరి హృదయం అయితే కఠినపరచబడుతుందో వాళ్ళు ప్రార్థన చేయలేరు. మా అర్థం మీకు? ఎవరి హృదయం అయితే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవునికి కఠినపరిచి హృదయాన్ని కఠినపరుచుకుంటారో వాళ్ళు ప్రార్థన చేసి అడగలేరు. ఇంకా దేవుని దగ్గర మోకళ్ళు లేనివాడు, ఎవరికి ప్రార్థన చేసేవాడు, మోకరించేవాడు అన్ని దేవుడు సమర్పించుకున్నాడు. ఇప్పుడు ఆయనలో పాపం ఉంది, దేవునికి వ్యతిరేకంగా లేచాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. ఇక దేవుని ప్రార్థన చేయడం కూడా హృదయం ఏమైపోయిందంటే కఠినపరచబడి అంత బాధపడుతున్నా కూడా ప్రభా నాకు స్వస్థత దేవుడు కలగేసాడు లేదా, స్వస్థత ఇచ్చాడు లేదా? చాలా మంది మనుషులంట శరీరంలో బాధపడతారు కానీ దేవునికి మాత్రం మనకు ఎన్ని బిడవైనా నిండుతారు కానీ దేవునికి మాత్రము. నేను అంటాను, నీకు వ్యాధి వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రభు దగ్గర విచారించండి. ప్రభా ఇది ఎందుకు వచ్చింది, నాకు తగ్గించు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అని మీరు హాస్పిటల్లో చూపించుకోవడం తప్పలేదు. దేవుని ఆశ్రయించుకుంటే ఒక్కోసారి మన అంతసేపటికి మనుషులనే నమ్ముకుంటే ఉపయోగం అనేది నేనే. చూడండి, ఎంత విచారణ చేయక వైద్యులు పట్టుకున్నాడంట. ఆశాత పనులు వచ్చి ఆశ తన పితృతో కూడా నిద్రించి తన 41 సంవత్సరమున మృతులను అందరూ పనివారి చేత సిద్ధం చేయబడిన సుగంధ వర్ణములతో పరిమళ ద్రవ్యంతో నిన్న పడక మీద అతను జన్మత నుంచి అతని నిమిత్తం ఇస్తామనే గంధంలో దహించి దావీదు పట్టణం అతను తన కొరకే తొలగించుకున్న సమాధిలో అతన్ని ఎక్కడ సమాధిలో పాతి పెట్టారు? ఆయన్ని దావీదు తన పితరులైన దావీదు సమాధి దగ్గరే పాతి. ఇప్పుడు వినండి, ఆశ అంత బాధపడినా దేవుని తిరిగాడా? అంత బాధపడినా దేవుడిని అడిగాడా? క్షమాపణ అడిగాడా? అంత బాధపడినా నన్ను స్వస్థపరచు ప్రభు అని అడిగాడా? కఠినపరచబడ్డాడు, చివరికి పడిపోయాడు.
మీరు ఈ రోజు ఆసన గురించి ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి చెప్పండి మీరు? ఆశారాజు గురించి ఏం నేర్చుకున్నారు? ఎంత కష్టం వచ్చినా మొట్టమొదట ప్రభు వైపు తిరగాలి. ఆశారాజు హృదయాన్ని కఠినము చేసుకోవద్దు. ముందు దేవుని దగ్గర స్వస్థత పొందుకున్నాడు, ముందు దేవుని దగ్గర సహాయం పొందుకున్నాడు ఆశ. కానీ రాను రాను దేవుని మర్చిపోయి భక్తి అంతా ఏమైపోయింది? సన్నగిలింది. నీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడే వాళ్ళు పంపించేస్తున్నావు, వాళ్ళని తీసుకెళ్ళి చేస్తాను అప్పుడు వేస్తున్నావు. దేవునికి వ్యతిరేకంగా లేచాడు. ముందు హాఫ్ అంతా, ఫస్ట్ హాఫ్ అంతా బాగా నిలిచాడు, సెకండ్ హాఫ్ అంతా ఏమైపోయింది? పడిపోయాడు, వ్యతిరేకంగా లేచాడు. ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం అనుకో, కృపను పోగొట్టుకుంటాం. ఆసన గురించి భక్తి కలిగిన రాజు అండి, మొట్టమొదటి భక్తి కలిగిన రాజు ఆసన. దావీదు తర్వాత రెహబాము తర్వాత అబియ తర్వాత ఆస. దావీదు లాంటి మనసు కలిగినోడు ఆస. దావీదైనా చివరికి ప్రభా శుద్ధ హృదయం నాలో కలుగజేయాలని పాపం చేసినాడు, ఒప్పుకొని ప్రార్థన చేశాడు. కానీ ఇతను మాత్రం ప్రభా నన్ను క్షమించి ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అని పాపాన్ని ఒప్పుకోలేదు. అలాగే పాపంలో చచ్చిపోయాడు. ఆశారాజు చేసిన తప్పు ఏంటంటే, మొట్టమొదటి తప్పు దేవుని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించి. ఈరోజు మీకు ఏ కష్టం వచ్చినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ ఇబ్బందులైనా మొట్టమొదటి దేవుని విచారణ చేయండి, దేవుని చెప్పండి, ప్రార్థన చేయండి. అప్పుడు మీరు చేసిన పనులు మీరు చేసుకోండి. రెండు ఏం చేశాడు? జనులు బాగా పెట్టాడు. ఆశ జనులు బాగా పెట్టాడండి తన కులదాన్ని బట్టి. కాబట్టి నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న వస్తున్న ఆశీర్వాదం బట్టి ఎదుటి వ్యక్తిని ఎప్పుడు కూడా మాటల చేత కానీ బాధ పెట్టకూడదు. ఆశలాగా అర్థమవుతుందా? బాధ పెట్టాడు. వచ్చి ప్రాప్త అయినటువంటి సేవకులు వచ్చి కొన్ని మంచి మాటలు అయితే వాళ్ళు ఏం చేశాడు? దూషించి బంధించేశాడు. ఈరోజు మన వాళ్ళు ఎవరున్నారా? అమ్మ చేసే తప్పు దేవుని వ్యతిరేకంగా వేస్తుందని చెప్పగానే మాది చూసుకోవాలని చెప్పి ఎంతమంది ఎదిరిగి వెళ్ళారు. అలాంటి పనులు మనం చేయొద్దు పరిస్థితుల్లో. తర్వాత దేవుడు వచ్చినప్పుడు మరలా దేవుని దగ్గరికి వచ్చారా? దేవుని వ్యతిరేకంగా లేచాడు. ప్రభు ఒక్క మాట, నన్ను క్షమించు, నాకు సహాయం చేయి, ఈ బాధలను విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా విడిపించాడు. కానీ ఒక్క మాట కూడా నోట్లోంచి రానే వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. కష్టం వచ్చినప్పుడు ఎవరైనా అమ్మా లేదా దేవ అంటారు కదా. కానీ ఈ రాజు అంత దేవునికి విధేయంగా బతికిన రాజు కూడా చివరికి దేవుని పేరు ఎత్తలేదు. అట్లాగే బహు బాధపడినను యెహోవా విచారణ చేయకుండా అలాగే చచ్చిపోయాడు. ఎన్నో సంవత్సరంలో? 41 సంవత్సరం. అంటే అతను పరిపాలించిన కాలము 41 సంవత్సరం. 35 సంవత్సరాలు బాగా పరిపాలించాడు. 36 నుండి 41 వరకు పతనం అయిపోయాడు. 36 బాగా జీవించాడు. ముందు స్టార్ట్ చేయడం కన్నా ముగించడం చాలా గొప్ప కదా. ముందు బాగా ప్రారంభించాడు, ముగింపు సరిగా లేదు. ముందు ప్రారంభించడం సరిగా లేని వాళ్ళు ముగింపు చక్కగా చేసుకున్న బైబిల్లో ఉన్నారు. కానీ మంచిగా బ్రతికి చివరికి దేవునికి వ్యతిరేకంగా లేస్తే ఇక వాళ్ళని బాగుపరిచేవాడు ఎవరు ఉంటారంటారా? ఆశారాజు గురించి మీరు ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? ఆశావలైనా యథార్థంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టుకోవాలి. ఎలా ఉండకూడదంటే ఏం చెప్తారు? ఎలా ఉండకూడదు? దేవుని ఆశ్రయించాలి, మనుషులు కాదు. రెండోది, ఎదుటి వ్యక్తిని బాధపరచకూడదు. తర్వాత మూడోది, నిన్ను నిజమైన స్నేహితుడు ప్రేమిస్తాడు, గద్దిస్తాడు. మీకు అవునా కదా? నిజంగా స్నేహించేవాడు వచ్చి గద్దిస్తే అతన్ని దూషించాడు, బందీ గృహంలో పెట్టాడు. దేవుణ్ణి మరలా కష్టంలో పెట్టి ప్రార్థన చేయాలి. కాబట్టి ఆశ చేసే మిస్టేక్ మనం చేయకూడదని మనం నేర్చుకోం. అదే వాక్యం. ఆశ ఎన్నో రాజు? అమ్మ అందరూ వినండి. ఆశ ఎన్నో రాజు? 3వ రాజు. ఏ రాజ్యానికి? యోధా రాజ్యం. యోధా రాజ్యములో మొత్తం 8 మంది రాజులు ఉన్నారు. నా వైపు చూస్తే నీకు అర్థం. యోధా రాజ్యం మొత్తం ఎంతమంది? యోధా రాజ్యములో 20 మంది. యోధాలో 20 మంది ఉన్నారు. 20లో 3వ రాజు. ఓకే, ఇప్పుడు ఎన్ని గోత్రాల ప్రజలు యోధా రాజ్యంలో ఉన్నారు? గోత్రాలు యోధాలో 2 గోత్రాలు. ఇప్పుడు ఇది దక్షిణ రాజ్యం అంటారు. వినండి జాగ్రత్తగా, మీకు సింపుల్ చెప్తా. సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలించిన గోత్రాలు 2. దాన్ని యూదా రాజ్యం అంటారు, లేదా దక్షిణ ఇశ్రాయేల్ అంటారు. దాంట్లో 20 మంది రాజు. 20 మంది రాజుల్లో 8 మంది మాత్రం దేవునికి ఇష్టంగా జీవించారు, 12 మంది దేవునికి అవిధేయంగా జీవించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటు ఈ ఇంకో గోత్రం, ఇక్కడ 10 గోత్రాలు. ఈ 10 గోత్రాల్లో మొట్టమొదటి రాజు ఎవరంటే ఏం చెప్తారు మీరు? యెరోబాము దేవునికి ఇష్టంగా జీవించాడు, కష్టంగా జీవించాడు. దేవుడు ఆయనకి 10 గోత్రాలు ఇస్తే దేవునికి వ్యతిరేకంగా లేచి ఆయన బలిపీఠాలు కట్టించి ఆయన యాజకత్వం చేసి దేవుని చేయకుండా దేవునికి వ్యతిరేకంగా లేచి యుద్ధం చేస్తే దేవుని యుద్ధం చంపేసి. ఓకేనా? కాబట్టి ఇశ్రాయేల్ రాజ్యంలో రాజులు మొత్తం ఎంతమంది? 19 మంది.
ఇశ్రాయేలు రాజులు మొత్తం ఎంతమంది? 19. యూదా రాజులు మొత్తం ఎంతమంది? 20 మంది. మొత్తం రాజులు ఎంతమంది? 39. ఇది విడిపోయిన తర్వాత, విడిపోక ముందు ఎంతమంది రాజులు పరిపాలించారు? 3 పరిపాలించారు. సౌలు, దావీదు, సొలొమోను. అర్థమవుతుంది అందరికి? కాబట్టి ఈ రాజుల కాలాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీకు బైబిల్ ఉన్న మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటివరకు మీకు రాజుల కాలం అర్థమైందా? ఒక్కసారి నేను 2-3 నిమిషాల్లో మొత్తం ఒకసారి ఏం చేస్తాను, మీరు చెప్పండి. మొట్టమొదటి దేవుడు భూమి ఆకాశాలు సృష్టించాడు కదా. మొట్టమొదటి 1000 సంవత్సరాలు ఎవరి పాలన, ఎవరి కాలము? ఆదాము నుండి చెప్పండి. ఆదాము నుండి మీకు నోట్లో వచ్చేయాలి. ఆదాము నుండి నోవహు వరకు మొదటి 1000 సంవత్సరాలు. రెండో 1000 సంవత్సరాలు ఎవరు? నోవహు నుండి అబ్రహాం వరకు రెండో 1000 సంవత్సరాలు. తర్వాత అబ్రహాం నుండి ఎవరి వరకు? అబ్రహాం నుండి దావీదు వరకు ఇంకొక 1000 సంవత్సరాలు. దావీదు నుండి యేసుక్రీస్తు వరకు ఇంకొక 1000 సంవత్సరాలు. మొత్తం 4000 సంవత్సరాలు పాత నిబంధన కాలము. కొత్త నిబంధన కాలం ఎంత? 100 సంవత్సరాలు. కొత్త నిబంధన కాలం మన బైబిల్ గ్రంథంలో న్యూ టెస్ట్మెంట్ ఓన్లీ 100 years. ఓకేనా? తర్వాత ఇప్పుడు దేవుడు ఆదాము సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. జాగ్రత్తగా మీకు మరలా ఒకసారి చెప్తాను. ఏదైనా తోటలో పెట్టాడు, పాపం చేశారు, బయటకు గెడ్డి వేయబడ్డారు. గెడ్డి వేయబడిన తర్వాత వాళ్ళకి మధు కుమారుడు పుట్టాడు. మధు కుమారుడు పేరేంటి? అవ్వాదాను పుట్టిన మధు కుమారుడు పేరేంటి? కయ్యను, హేబేల్. ఎవరు చంపారు? కయ్యోను, హేబేల్ చంపాడు. మొట్టమొదటి మాట చరిత్ర ఏదంటే కయ్యం చేశాడు. ఎవరు చంపాడంటే హేబేల్ చంపాడు. తర్వాత ఆయనకి షేతను ఇంకో ఆయన పుట్టాడు. ఈ కయ్యం ఏం చేశాడు? దేశం వెళ్ళిపోయాడు. చాలా కాలం వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంకా ఆదాము వాళ్ళు పిల్లబడతాం, షేతు వాళ్ళ పిల్లబడతా ఉన్నారు. మొట్టమొదటి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకున్నారంటే వాళ్ళ సోదరి విషయాలు, సోదరు అయ్యేటువంటి ఆ వరుసని వివాహం చేసుకున్నారు. వాళ్ళకి కుమార్తెలు పుట్టారు. వాళ్ళు ఒక కుమార్తెను అటు ఇటు తిరిగి వచ్చినట్టు కయ్యం చేసుకున్నారు. కయ్యకి భార్య కూడా లేకపోతే అట్లా వివాహం జరిగిపోయింది. కొంతకాలం అయిపోయింది. 6వ అధ్యాయం వచ్చేసరికి నరులు భూమి మీద బాగా విస్తరించారు. దేవుడు వాళ్ళ చెడుతనాన్ని చూసి వీళ్ళు నాకు వ్యతిరేకంగా లేచారు, నేను ఎలాగైనా చంపేద్దాం అనుకున్నాడు. దేవుడు చంపేద్దాం అనుకున్నప్పుడు ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంట? జలప్రళయం తెప్పిద్దామని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు చూసారు భూమి మీద మనుషులందరూ పాపులుగా ఉన్నారు, కానీ ఒకడు మాత్రం నీతిగా ఉన్నారు. ఎవరైనా పేరేంటి? నోవహు. కాబట్టి ఈ నోవహును చంపడం భావ్యం కాదనుకున్న నోవహు నుంచి దేవుడు జాగ్రత్తగా, నేను స్టోరీ అని చెప్తున్నాను. నోవహు నుంచి నోవహు నువ్వు ఒక ఓడ కట్టుకో, నేను మనుషులందరూ చంపేస్తాను, జాగ్రత్తగా ఓడ కట్టుకుంటే నీ కుటుంబాన్ని కాపాడుతాను, దీన్ని బట్టి భూమి మీద ఉన్న ప్రతి దాన్ని కూడా నీకు ఇస్తాను. సరే అని చెప్పి నోవహు ఎంతగా ఓడ కట్టాడు? 100 సంవత్సరాలు కట్టాడు. 100 సంవత్సరాలు కట్టిన తర్వాత ఆ భయంకరమైన తుఫాను, గాలి వల్ల వచ్చేసింది, జల ప్రళయం వచ్చేసింది. ఎన్ని రోజులు వచ్చింది? 40 రాత్రులు 40 పగళ్ళు. 40 రాత్రులు 40 పగళ్ళు వచ్చేసింది. భూమి అంతా ఎండిపోయిన, అందరూ వచ్చిపోయారు. తర్వాత ఈ ముగ్గురే నిలబడ్డారు. 3 నెలల తర్వాత భూమి మీద నీళ్ళంతా ఎండిపోయినాయి. ఇప్పుడు ఈ ఓడ వెళ్ళి మౌంట్ అరారాత్, టర్కీ దేశంలో అరారాతు కొండ మీద నిలబడింది. భూమి మీద కాకి పంపించాడు. తర్వాత పావులను పంపించాడు. వాళ్ళు చూసి ఒలివాకు తెచ్చింది. తర్వాత చిగురించింది, మొక్క కనపడుతుంది. అందరూ ముగ్గురు బయటకు వచ్చారు. ఎవరు కుమారులు? నోవహు యొక్క కుమారులు ముగ్గురు. షేము, హాము, యాపెతు. ముగ్గురు కుమారులు, ముగ్గురు భార్యలు. తర్వాత ఓడలోకి ఏమొచ్చినాయంట? ఒక ఆడది, ఒక మగది, జంతువులు, పక్షులు, పాక్యం అన్ని కూడా వచ్చాయి. అదంటే ఎవరి కోసం? వీరి సంసారం కోసం. ఓకే, బయటకు వచ్చిన తర్వాత ఒకరినొకరు ఆలయం చేసుకుని ముద్దు పెట్టుకునే వాళ్ళ తండ్రి నోవహు ఏం చేసి తెలుసా? ముగ్గురిని 3 దేశాలు పంపించారు. ఆ ముగ్గురు 3 ఖండాలకు వెళ్ళారు. ఆ ఖండాల్లో ఎవరంటే మొదటి వ్యక్తి షేము, హాము, యాపెతు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా 3 ఖండాలే ఉంటాయి. ముగ్గురిని 3 వైపు పంపించారు. 3 వైపు పంపిస్తే వాళ్ళ రేసిజం అనేది ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. అటువంటి ప్రజలు బాగా విస్తరించారు. కొంతకాలం అయిపోయింది. ఇప్పుడు ఎన్నో అధ్యాయం 6, 7 వచ్చిన అధ్యాయం 11వ అధ్యాయంలో జనాలు విస్తరించడం ఆరంభించారు. బాగా నిపుణులు ఒకడు వచ్చాడు. వీళ్ళందరూ అనుకున్నారు మన తండ్రుల కాలంలో జలప్రళయం వచ్చింది కాబట్టి ఈ జలప్రళయం వస్తే మనం అందరూ చెదిరిపోకుండా అందరూ వచ్చేటప్పుడు ఒక పెద్ద టవర్ కట్టుకున్నారు. దాన్ని ఏమంటారు? బాబేలు గోపురం. వాళ్ళందరూ ఒకటే భాష ఉంది. అప్పుడు దేవుడు దిగొచ్చి వీళ్ళు కట్టుకున్న దాన్ని పడగొట్టేసి గుంపంతా చాలా చేస్తే పక్కన ఉన్న వాడికి ఉన్న వాడికి వాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం. ఇప్పుడు భాషలు అక్కడే గుట్టే. ఆ భాష గుర్తించింది ఎవరంట? దేవుడు. భాషలు బాబేలు అంటే తారుమారు భాషలు పుట్టించాడు. ఎటువంటి సర్దుకున్నారండి, వాళ్ళకి భాష అర్థం కావట్లా, వీడిది వాడికి అర్థం కాదు, ఎటువంటి సర్దుకున్నారు. ఇంకా విస్తరింపని ఆరంభించారు. 12వ అధ్యాయం వచ్చేసింది. అప్పుడు అబ్రహాం బయటకు వచ్చాడు. నేను అబ్రహాం నుంచి నువ్వు రా అన్నాడు. అబ్రహాం బయటకు వచ్చాడు. అబ్రహాము దేవుడు వాగ్దానం చేసి నీకు కుమారుని ఇస్తానని 75 సంవత్సరాలు వాగ్దానం చేసి 2 సంవత్సరం పుట్టారు పిల్లలు. అబ్రహాంకి 100వ సంవత్సరం పుట్టారు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి పిల్లలు లేరని చెప్పి ఇష్మాయేలు హాగర్ ద్వారా అబ్రహాంకి ఇష్మాయేల్ కుమారుడు పుడతాడు. 85వ సంవత్సరం. గుర్తుందా? గుర్తుపెట్టుకోండి.
కుమారుడు పుట్టిన తర్వాత ఇష్మాయిల్ అంతా కొంతమంది అయిపోయారు. తర్వాత దేవుడు ఏం చేసిండు, ఇస్సాకుకి వాగ్దానం చేసిన పుత్రుడు కదా. దేవుడు ఏమన్నాడు, నిన్ను ఆశ్రయించి విస్తార జన సమూహాన్ని ఇస్రాయేలు కన్నా ఆకాశంలో నక్షత్రాల కన్నా నీ యొక్క దేని సంతానం వృద్ధి చేస్తానని వాగ్దానం చేశాడు. అదే రీతిగా ఇప్పుడు ఇష్మాయిలోడికి ఇస్సాకి అక్కడ తేడా వచ్చేది. ఎవరు తేడా చేశారు? తల్లి. ఇష్మాయిలు పెద్దోడైపోయి ఇస్సాకు కొడుతుంటే వచ్చుకోలేక దాసికం నన్ను కొడతానని పంపించేసింది. వాళ్ళంతా అరబ్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అయిపోయారు. వాళ్ళు అరబ్ రాజులు అంటారు. ఈరోజు ఎవరైతే అరబ్బీలు ఉన్నారో వాళ్ళందరూ ఇష్మాయిల్ సంతానం. వాళ్ళకి మూల పురుషుడు అబ్రహాం. ఇప్పుడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఇక్కడ వాళ్ళకి లెక్క పెట్టుకోవాలి. ఇస్సాకుకి ఎంతమంది కుమారులు చెప్పండి? ఎంతమంది కుమారులు ఇస్సాకు? ఇద్దరు. ఇస్సాకు మొట్టమొదటి కుమారుడు పేరేంటి? ఏసావు. రెండో కుమారుడు పేరేంటి? యాకోబు. ఏసావు ఎలాంటి వాడంట? చర్మము రోమములు కలిగి ఎర్రనివాడు. ఇస్సాకుకి ఉన్న కుమారులు గర్భంలోనే రెబెకా గర్భంలోనే ఇద్దరు దొరుకుతున్నారు కమల పిల్లలు. ఎవరు? ఏసావు, యాకోబు. మీరు ఫాలో అవ్వండి, మీకు స్టోరీ అర్థమవుతుంది. ఏసావు, యాకోబు బయటకు వచ్చారు. కాళ్ళు పట్టుకున్నాడు ముందు నేనంటే నేను, కానీ ఏసావు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఒకనాడు వాడు పెద్దవాళ్ళు అయ్యారు. ఒకనాడు వేటకెళ్ళి వచ్చాడు. వేటకెళ్ళి వచ్చి నాకు ఆకలి అవుతుందని తమ్ముడిని అడిగితే నేనేమిస్తాను, నీకు అన్నం పెడతాను అంటాడు. ఆయన ఏమంటాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఏమంటే నాకెందుకు ఉపయోగం అనేది ఇచ్చేసాడు ఈజీగా. జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చింది ఇప్పుడు? యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, ఏసావు అవ్వాల్సింది పోయి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అంటే ఈ జ్యేష్ఠత్వం హక్కును హక్కున్నాడు యాకోబు. ఈ తర్వాత జ్యేష్ఠత్వం కోసం ప్రయాసపడ్డాడు, కానీ ఏసావు ఆశీర్వాదం అనేది పోగొట్టుకున్న తర్వాత అవకాశం అనేది రాలేదు. తర్వాత వీళ్ళకి ఇద్దరికి కూడా ఏమైపోయింది, అన్నదమ్ములిద్దరికి గొడవ వచ్చేసి విడిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు యాకోబు? మామైన లాభం దగ్గరికి పారిపోయాడు. ఇక్కడ ఏసావు ఇక్కడే ఉండి బతికాడు. ఈయన కూడా విస్తరించిపోయాడు. ఏసావు సంతానం అంతా ఎదోమీ సంతానం. ఎదోమీలు ఎదనేవాడు. చెప్పండి, ఏసావు సంతానం అంతా ఎవరు? ఎదోమీ. ఇప్పుడు యాకోబుకు సంతానం అంతా ఎవరు? ఇశ్రాయేలు. యాకోబుకి ఎంతమంది భార్యలు? నలుగురు. ఇద్దరు భార్యలు, ఇద్దరు ఉపపత్నులు. ఉపపత్నులు అంటే ఎవరంటే వాళ్ళ దాసీలే. ఇద్దరు భార్యలు ఎవరంట? లేయా, రాహేలు. మామైన లాభం కుమార్తె. 21 సంవత్సరాలకు ఉండి అన్న ఎదుర్కొంటకు వస్తాడు. ఎదుర్కొంటాడు. తర్వాత నైట్ అంతా పోరాటం జరిగింది. ఎదుర్కొంటే ఇద్దరు సమాధానం పడిపోతారు. అక్కడ వెళ్ళిపోయి వాళ్ళ సంతానం అంతా వృద్ధి చెందుతాడు. కొంతకాలం లాగానే ఇప్పుడు యాకోబుకి పోయిన కుమారుడు. వాళ్ళు చివరి కుమారుడు ఎవరు? యోసేపు 11వ కుమారుడు. బెన్యామీను చివరి కుమారుడు. ఇప్పుడు యోసేపును కరవలు కంటున్నాడని చెప్పేసి మిగతా 10 మంది ఏం చేశారు? పగబట్టి అని అమ్మేస్తారు. స్టోరీ. ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఐగుప్తులో పొతిఫర్ దగ్గర ఉంటాడు. పొతిఫర్ పని చేస్తుంటే వాళ్ళు నిద్ర మోపి జైలు పంపిస్తారు. జైలు నుండి ఆయన చక్కగా రాజు అయిపోతాడు. ఈ స్టోరీ మీకు తెలుసు. అప్పుడు కరువు వచ్చింది దేశం అంతా. కరువు వస్తే ఇప్పుడు ఇశ్రాయేలు, యాకోబు సంతానం ఉన్నారు కదా, కరువు ఎదుర్కొన్నారు వీళ్ళు కూడా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ నుండి ఐగుప్తుకి వెళ్ళి దాని కొడుకుని వెళ్తారు. దాని కొడుకుని అక్కడ యోసేపు వాళ్ళని చూసి చేర్చుకుంటాడు. చేర్చుకొని గుర్తుపెట్టి వాళ్ళని క్షమించి వాళ్ళందరినీ కరువు కాలం కాపాడాలని ఇజ్రాయేల్ పుట్టిన కుమారులు 12 మంది ఉన్న కుమారులు మొత్తాన్ని తీసుకొచ్చి ఐగుప్తులో పెడతాడు. మొత్తం ఎంతమంది వచ్చారు? 70 మంది. గుర్తుపెట్టారు ఎంతమంది వచ్చారు? మొట్టమొదటిగా 70 మంది ఇజ్రాయేలీలు, యాకోబు సంతానం అంతా ఐగుప్తులకు వస్తారు. వాళ్ళు అక్కడే ఉండి యోసేపు రాజుగా ఉన్నప్పుడు చాలా కాలం ఏలితే కొంతకాలానికి ఇశ్రాయేలు అందరూ ఎక్కువగా విస్తరించిపోయారు. ఐగుప్తీయులు తక్కువ మంది అయిపోయారు. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళ మగ పిల్లలు మనం చంపేస్తామని చెప్పేసి అందరూ చంపేస్తా ఉంటే, కానీ వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు పుట్టారు. వాళ్ళలోంచి మోషేను బయటకు వచ్చారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ దాదాపు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. ఎంతకాలం అంట? అర్థమవుతుంది అందరికి. 430 సంవత్సరాలు బాధ్యత ఉన్నప్పటికీ వీళ్ళు 6 లక్షల మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు 34 లక్షల మంది అయిపోయారు. దేవునికి మొరపెట్టారు, ప్రభా వీళ్ళందరూ మమ్మల్ని గట్టియాకి చేపిస్తున్నారు ఐగుప్తు దేశంలో, కాబట్టి మమ్మల్ని బయట తీసుకెళ్ళి ప్రభావం మొరపెడితే మోషేని పుట్టించి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలులందరినీ బయటకు తెస్తాడు. 40 సంవత్సరాలు వారు అరణ్యయాత్ర చేసుకొని వస్తారు. వచ్చి ఎరుకో పట్టణం మీదకి సముద్రం దాటి వచ్చేస్తారు. సముద్రం దాటి వచ్చిన తర్వాత ఎరుకో పట్టణం యుద్ధానికి వెళ్ళి ఎరుకో గోడలన్నీ కూల్చేస్తారు. తెలుసుగా ఎరుకో గోడలు కూర్చోండి. అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతే మోషే అప్పటికి చచ్చిపోయాడు. ఇక్కడ లేబో పట్టణం పెట్టేశారు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో అందరూ ఎరుకో చేయించి ఎరుకో పట్టణంలో వచ్చి స్థిరపడిపోతే వారి గోత్రాల చొప్పున ఒక్కొక్కరికి పంచి ఇచ్చాడు. స్థిరపడిపోయారు. ఇప్పుడు వాళ్ళ గొడవలు వస్తున్నాయి. కారణం వచ్చారు. గొడవలు వస్తుంటే వాళ్ళు ఏం చేశారు? దేవుడు ఒక 50 మందికి ఒక న్యాయాధిపతిని పెట్టమన్నాడు. ఆ న్యాయాధిపతులు ఎవరు? సంసోను, గిద్యోను, తర్వాత దెబోరా, సమీరు, చాలా మంది ఉన్నారు.
వీళ్ళు ముఖ్యం అనమాట. తర్వాత కొంతకాలం అయిన తర్వాత వీళ్ళు ఇంకేమనుకున్నారు, సమయాలు వచ్చిన ప్రాప్త సమయం, వీళ్ళు అనుకున్నారు ఒక రాజు ఉంటే బాగుంది న్యాయపతిగా. రాజు నియమిస్తాడు దేవుడు. ఎవరు రాజు? ఎవరు? సౌలు రాజు. సౌలును దేవుడు రాజుగా చేసిన తర్వాత ఆ సౌలు ఏం చేశాడంటే దేవునికి పిలవక ముందే వచ్చి యాజకత్వం చేసి దూపం వేసేస్తాడు సమయాలు రాక. కాబట్టి దేవుని కోపం వచ్చి ఆ రాజ్యాన్ని తీసేసి ఎవరికి ఇస్తాడు? దేవుడు దావీదుకి ఇస్తాడు. దావీదు తర్వాత దేవుని మందిని కట్టాలనుకుంటే, నువ్వు కాదు నీ కుమార్తెని కట్టిస్తాను. సొలొమోను దేవుడు ఏం చేస్తారు? మందిని కట్టిస్తారు. సొలొమోను మందిని కట్టేసి 1000 మంది భార్యలు. సొలొమోనుకి ఎంతమంది? 1000 మంది భార్యలు. ఎంతమంది వాళ్ళు? 700 మంది. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది భార్యలు? ఉపపత్తులు ఎంతమంది? 300. మొత్తం ఎంతమంది? 1000 మంది. వాళ్ళ మాటలు విని ఈయన మందిని కట్టిన చేతితోనే దేవతా స్తంభాలు కట్టిస్తారు. ఓకేనా? దేవుని కోపం వచ్చేసి ఈ రాజ్యాన్ని తీసేస్తానని దేవుడు చెప్తాడు. చెప్పేసి సొలొమోను రాజు అయిన కుమారుడు ఎవరు? సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము కాలంలో పెద్దలందరూ వచ్చి మా మీద భారం తీసేయమంటే నేను ఎన్నో ఇష్టం చేసుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోయి యెరోబాము తీసుకొచ్చి రాజుని చేస్తారు. యెరోబాముకి ఎన్ని గోత్రాలు వెళ్ళిపోయినాయి? 10 గోత్రాలు. ఆ రాజ్యాన్ని ఏమంటారు? ఇశ్రాయేలు రాజ్యం, ఉత్తర రాజ్యము. మరి ఈ రెహబాము దావీదు సంతతి సొలొమోను రెహబాముకి 2 గోత్రాలే ఉన్నాయి. దీన్ని ఏమంటారు? యూదా రాజ్యం. యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యం. ఇక్కడ 2 ముక్కలు అయిపోయింది. అర్థమైంది ఇప్పుడు రాజుల స్టోరీ. దీంతో చరిత్ర అంతా క్లోజ్. బైబిల్ గ్రంథం మీకు అర్థమవుతుందా? ఇంతకుముందు బైబిల్లో ఏంటో అనుకునేవాళ్ళు మీకు అందుకే సింపుల్గా అర్థం అవ్వాలని ప్రతి వారం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, రాజుల కాలంలో ప్రవక్తలు రాజుల గురించి మనం ధ్యానం చేసుకుంటే తర్వాత మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ అయిపోయింది, మనం న్యూ టెస్ట్మెంట్కి వచ్చేస్తాం. ఓకే, నేను గుర్తున్నంత వరకు మీరు ధ్యానం చేసుకోండి, మధ్యలో చదువుతూ ఉండండి బైబిల్ గ్రంథం, మీకు చక్కగా అర్థమైంది. ఓకే, ప్రార్థన చేద్దాం. తల వంచండి అందరూ కూడా.